నమస్కారం భక్తులారా, మన జీవితంలో ఎన్నో సమస్యలు వస్తుంటాయి. కొన్నిసార్లు మనం దేవుణ్ణి ప్రార్థిస్తాం, కానీ వెంటనే ఫలితం కనిపించకపోతే నిరాశ చెందుతాం. నేను ఇంత ప్రార్థిస్తున్నా, దేవుడు నా మాట ఎందుకు వినడం లేదు అని అనుకుంటా. కానీ నిజమైన భక్తి అంటే ఏమిటో హనుమంతుడి జీవితాన్ని చూస్తే అర్థమవుతుంది. ఈరోజు శ్రీరాముడి పట్ల హనుమంతుడికి ఉన్న అచంచలమైన భక్తి గురించి, మన హృదయాన్ని తాకే ఒక అద్భుతమైన కథ తెలుసుకుందాం. ఈ కథ చివరి వరకు వినండి, ఎందుకంటే ఇందులో ప్రతి ఒక్కరి జీవితాన్ని మార్చగల ఒక గొప్ప సందేశం దాగి ఉంది. త్రేతాయుగంలో అయోధ్య రాజ్యానికి శ్రీరాముడు తిరిగి వచ్చి రాజ్యపాలన చేస్తున్న రోజులు ప్రజలందరూ ఆనందంగా ఉన్నారు. ఎక్కడ చూసినా శాంతి, సంతోషం, ధర్మం. ఒకరోజు శ్రీరాముడు తన సభలో కూర్చొని ఉన్నాడు. ఆ సభలో సీతాదేవి, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు, సుగ్రీవుడు, జాంబవంతుడు, మరెందరో మహానుభావులు ఉన్నారు. అందరూ శ్రీరాముడిని చూస్తూ ఆయన మాటలు వింటూ ఆనందిస్తున్నారు. కానీ వారందరిలో ఒక వ్యక్తి మాత్రం ప్రత్యేకంగా కనిపించాడు. అతడే హనుమంతుడు. ఎప్పటిలాగే శ్రీరాముడి పాదాల దగ్గర కూర్చుని ఆయనను భక్తితో చూస్తున్నాడు. ఆ చూపులో ప్రేమ ఉంది, ఆ చూపులో గౌరవం ఉంది, ఆ చూపులో సంపూర్ణ సమర్పణ ఉంది. సభలో ఉన్న ఒక ఋషి హనుమంతుడిని గమనిస్తూ ఒక సందేహంతో శ్రీరాముడిని అడిగాడు. ప్రభూ, మీపై భక్తి ఉన్నవారు ఎందరో ఉన్నారు, కానీ హనుమంతుడి భక్తి మాత్రం ఎందుకు అందరికంటే గొప్పది? సభ అంతా నిశ్శబ్దమైంది. అందరూ శ్రీరాముడి సమాధానం కోసం ఎదురు చూశారు. శ్రీరాముడు చిరునవ్వు నవ్వాడు. ఆ తర్వాత హనుమంతుడిని దగ్గరకు పిలిచాడు. హనుమా, నువ్వు నన్ను ఎలా చూస్తావు అని ప్రశ్నించాడు. ఆ ప్రశ్న విన్న హనుమంతుడు చేతులు జోడించి నమస్కరించాడు. కొద్దిసేపు కళ్ళు మూసుకున్నాడు. ఆ తర్వాత ఎంతో వినయంగా ఇలా చెప్పాడు. ప్రభూ, నేను ఈ శరీరంతో చూసినప్పుడు మీరు నా యజమాని, నేను మీ సేవకుడిని. సభలో ఉన్నవారు తల ఊపారు. ఆ మాట నిజమే. హనుమంతుడు తన జీవితమంతా శ్రీరాముడి సేవకుడిగానే గడిపాడు.
హనుమంతుడు మళ్ళీ మాట్లాడటం ప్రారంభించాడు. ప్రభూ, నేను నా మనసుతో చూసినప్పుడు మీరు నా తండ్రి, నేను మీ పితను. ఆ మాటలు విని సిపాయికి చిరునవ్వు నవ్వింది. ఎందుకంటే హనుమంతుడి క్రియలో ఎలాంటి స్వార్థం లేదు. అది ఒక చిన్న బిడ్డకు తండ్రి దయం ప్రేమ లాంటిది. అవి హనుమంతుడు మరణ మాట చెప్పారు. ఆ మంతుడిని వెంటనే సభలో వారందరూ ఆశ్చర్యపోయారు. కాదా, నేను ఆత్మగా చూసినప్పుడు నేను 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 ఏలోనే అవ్వాను. బాబాటలున్ననేదని సగమొత్తం నిశ్శవంగా మారిపోయింది. ఎందుకంటే అది సాధారణ కత్తి కాదు, అది గోయమ కత్తి. అది దేవుడి దయకమైపోయిన స్థితి. అప్పుడు శ్రీరాముడు సభలో ఉన్నవారిని చేసిరా ఉన్నారు. హనుమంతుడ గొప్పదనం ఇప్పుడు నన్ను ఏదైనా పొందడానికి ప్రేమించలేదు, నన్ను ప్రేమించాను కోసం ప్రేమించాడు. హనుమంతుడు ఎప్పుడు ధనం అరగలేదు, పదవిరి అరగలేదు, సంపద ఎరగలేదు. ప్రతిఫలం అడగలేదు. కేవలం నా సేవ చేసి అవకాశం మాత్రమే కోరుకమ్మారు. ఆ మాటలు విన్న వారందరికీ నిజమైన భక్తి అంటే ఏమిటో అర్థమైంది. స్నేహితులారా, ఈ కథ మనకు ఒక గొప్ప పాఠం చెబుతుంది. ఈ రోజుల్లో చాలామంది దేవుణ్ణి ఒక కోరిక నెరవేర్చే వ్యక్తిలా చూస్తున్నారు. పరీక్షలో పాస్ అయితే దేవుడు గొప్ప, ఉద్యోగం వస్తే దేవుడు గొప్ప, కానీ కష్టాలు వస్తే మాత్రం దేవుణ్ణి ప్రశ్నిస్తారు. హనుమంతుడు అలా చేయలేదు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని పరీక్షలు ఎదురైనా శ్రీరాముడిపై తన విశ్వాసాన్ని కోల్పోలేదు. అందుకే హనుమంతుడు ఈ రోజుకి కోట్లాది మంది హృదయాల్లో జీవిస్తున్నాడు. మన జీవితంలో కూడా సమస్యలు వస్తాయి, బాధలు వస్తాయి. మనుషులు మనల్ని వదిలిపెట్టవచ్చు, కానీ దేవుడిపై విశ్వాసం మాత్రం వదలకూడదు. ఎందుకంటే దేవుడు ఆలస్యం చేయవచ్చు, కానీ అన్యాయం చేయడు. ప్రతి కష్టం మనల్ని బలంగా మార్చడానికి వస్తుంది. ప్రతి పరీక్ష మన విశ్వాసాన్ని పెంచడానికి వస్తుంది.
హనుమంతుడిలా భక్తితో, వినయంతో, నమ్మకంతో ముందుకు సాగితే మన జీవితంలో కూడా అద్భుతాలు జరుగుతాయి. నచ్చితే మీ కుటుంబ సభ్యులతో, స్నేహితులారా, ఈ కథ మనకు ఒక గొప్ప పాఠం చెబుతుంది. ఈ రోజుల్లో చాలామంది దేవుణ్ణి ఒక కోరిక నెరవేర్చే వ్యక్తిలా చూస్తున్నారు. పరీక్షలో పాస్ అయితే దేవుడు గొప్ప, ఉద్యోగం వస్తే దేవుడు గొప్ప. కానీ దేవుడు గొప్ప, ఉద్యోగం వస్తే దేవుడు గొప్ప, పారి కష్టాలు వస్తే మాత్రం దేవుణ్ణి ప్రశ్నిస్తారు. హనుమంతుడు అలా చేయలేదు. కష్టాలు వచ్చినా, ఎన్ని పరీక్షలు ఎదురైనా, శ్రీరాముడిపై తన విశ్వాసాన్ని కోల్పోలేదు. అందుకే హనుమంతుడు ఈ రోజుకి కోట్లాది మంది హృదయాల్లో జీవిస్తున్నాడు. మన జీవితంలో కూడా సమస్యలు వస్తాయి, బాధలు వస్తాయి. మనుషులు మనల్ని వదిలిపెట్టవచ్చు. కానీ ప్రతి కష్టం మనల్ని బలంగా మార్చడానికి వస్తుంది. ప్రతి పరీక్ష మన విశ్వాసాన్ని పెంచడానికి వస్తుంది. హనుమంతుడిలా భక్తితో, వినయంతో, నమ్మకంతో ముందుకు సాగితే మన జీవితంలో కూడా అద్భుతాలు జరుగుతాయి. ఈ కథకు నచ్చితే
సఖ్యులతో స్నేహితులతో తప్పకుండా పంచుకోండి. జై శ్రీరామ్.